వెంకటగిరిలో రవిచంద్రారెడ్డి గెలుపు గుర్రమేనా? మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడమన్నా సై, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతా అన్నా సై. నేను ఒక కొత్త వరవడి తీసుకురావాలనుకుంటున్నా వెంకటగిరిలో. ఒకవేళ నాకు కానీ అభ్యర్థిత్వం వస్తే, టీవీలో రెగ్యులర్గా కనిపించే రవిచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏమన్నా అంటే దేవుడు దయతలిస్తే మీ ముందు ఎమ్మెల్యేగా ఉంటాడు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో వైసీపీ నుంచి కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అనధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పేర్లు అయితే బలంగా అభ్యర్థుల పేర్లు అయితే వినిపిస్తున్న తరుణంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటగిరి బరిలో ఖచ్చితంగా ఈసారి రవిచంద్రారెడ్డి గారు ఉండబోతున్నారు. ప్రస్తుతం ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారి పేరు బలంగా వినిపిస్తున్న తరుణంలో అసలు ఏం జరగబోతుంది, మరికొద్ది రోజుల్లోనే ప్రకటన రాబోతుందా అంటే మరి ఏం చెప్తారు అనే అంశం మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రవిచంద్రారెడ్డి గారు. వస్తాయండి. ప్రకటన అయితే వస్తుంది, జాబితాలు అయితే దాదాపు 7 జాబితాలు అయితే వచ్చినాయి. ఇంకా వెంకటగిరి గురించి కూడా ప్రకటన రావాల్సి ఉన్న తరుణంలో మీ పేరు మరి వెంకటగిరిలో బలంగా వినిపిస్తున్న తరుణంలో ఏం చెప్తారు? అసలు మీ ప్రకటన, మీ అభ్యర్థిత్వం ఎప్పుడు రాబోతుంది, ఏంటి పరిస్థితి? ఆసక్తికరమైన అంశం. ముఖ్యంగా రాజకీయాల్లో ఒక కొత్త వరవడి ఏదైతే ఉందో, అనేక పార్టీల్లో రకరకాల గ్రూపులు ప్రజల్లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళు అభ్యర్థులు కావాలనుకున్న యాస్పిరేషన్ని జనరేట్ చేసి వాళ్ళ వంతు కృషి ప్రజల్లోకి వెళ్ళి మమేకమయ్యి చేసిన తర్వాత గ్రూపులుగా విడిపోయినప్పటికీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళని వాళ్ళ అభ్యర్థులుగా ప్రమోట్ చేసుకునే కార్యక్రమాలు వివిధ పార్టీల్లో మనం చూసాం జరుగుతున్నాయి. కరెక్టే. ఎప్పుడైనా కూడా వాళ్ళల్లో ఎవరు బలమైన అభ్యర్థి అయితే ఉంటారో వాళ్ళని పికప్ చేసి మిగతా వాళ్ళని వాళ్ళకి దన్నుగా నిలవమని వాళ్ళని వేరే విధంగా ఎలా అకామిడేట్ చేస్తామనేది పార్టీలు చెప్పే పద్ధతి. కానీ ఇక్కడ వెంకటగిరికి వచ్చేసరికి ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ రామ్ గారు. అయితే మీ పేరు అసలే మరి తెర మీదకి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా నిలబడబోతున్నారని కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. మా పార్టీకి ఇతర పార్టీల గురించి ఇందాక చెప్పా, ఏ విధంగా అభ్యర్థుల్లో గ్రూపులు ఏ విధంగా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ జనాల్లో తిరిగి వాళ్ళకి కావాల్సిన నమ్మకాన్ని ప్రోజ్ చేసుకున్న తర్వాత ఎలా అభ్యర్థిత్వాన్ని ఎవరు బలమైన వ్యక్తి అయితే లాస్ట్లో ఫైనలైజ్ చేసి. కానీ మా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఒక అభ్యర్థి ఉన్నప్పుడు ఇంకొక అభ్యర్థి వెళ్ళి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకునేదానికి వీలు లేని పార్టీ. అవును, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే ఉన్నారు అక్కడ. మనం ఎట్టి పరిస్థితుల్లో మనంతటా మనం వెళ్ళి జనంలో ప్రచారం చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక పార్టీ నిర్ణయించిన మనిషి ఉండగా మనం ఇంకొక మనిషిని ప్రమోట్ చేసుకునే వీలు లేదు. ఓకే. అల్టిమేట్గా రవిచంద్రారెడ్డి అనే నేను కూడా నా గురించి నేను వెంకటగిరిలో విస్తృతంగా ఎప్పుడు ప్రచారం చేసుకోలే. ఒకానొక సందర్భంలో పార్టీ సెంట్రిక్గా నాకున్న బంధుత్వాలు వాటికి సంబంధించి అనేక మందిని కలవటం, పెళ్ళిళ్ళకి వెళ్ళటం, లేకపోతే కార్యక్రమాలకు వెళ్ళటం, వాళ్ళందరూ ఈసారి నువ్వేమన్నా అభ్యర్థి అయ్యే అవకాశం ఉందా అని అడగటం. అది పిచ్చాపట్టి మాటల్లో మామూలుగా యాస్పిరేషన్స్ ఏమన్నా ఉంటే ఇంటర్నల్గా చర్చలు మామూలుగా మనం మాట్లాడుకునే విధానం తప్ప దాని ద్వారా స్ప్రెడ్ అయిన న్యూస్ ఒకరికొకరికి అల్లుకొని మనకి టీవీలో రెగ్యులర్గా కనిపించే రవిచంద్రారెడ్డి అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని ఆ నోట ఈ నోట ఏదైతే పాకిందో, చక్కగా మాట్లాడతాడు, పార్టీని గొప్పగా డిఫెండ్ చేస్తాడు, నాయకుడి మీద ఈగ వాళ్ళనివ్వడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏమన్నా అంటే విరుచుకుపడతాడని పేరు ఏదైతే నేను సంపాదించుకున్నానో, నా ముఖ చిత్రం ఏదైతే ప్రతి ఇంట్లో చిరపరిచితమైందో ఇది నాకు కలిసి వచ్చిన అంశం. దాంతోపాటు కొంచెం జెన్యున్గా ఉంటాననే పేరుతో పాటు పక్క నియోజకవర్గమే అయిన గూడూరుని వాడిస్తుంది కాబట్టి నేను చాలా దూరమైన వ్యక్తిని కాదు కాబట్టి నాకున్న బంధుత్వాల వల్ల ఇలా నేమ్ సర్క్యులేట్ అయినమాట వాస్తవం. విలేకరులు అడిగిన క్వశ్చన్కి ఒకదానికి సమాధానం చెప్పడం జరిగింది. సార్, గత వారం 10 రోజులుగా మీ పేరు వెంకటగిరిలో విస్తృతంగా వినపడుతుంది, మీరు అభ్యర్థి అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది, మీ మనోగతం ఏంటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పిన మాట ఒక్కటే, అధిష్టానం ఆదేశిస్తే, నాయకుడు నిర్దేశిస్తే, అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా నేను పోటీ పడతానని చెప్పాను. కానీ అధిష్టానమే మీ పేరు తీసుకొచ్చిందా బయటికి? అది ఆ రోజు చెప్పిన మాట. దాని తర్వాత ఆ మధ్యలో అంటే 25వ తేదీన పార్టీ ఆశావహులకి సంబంధించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని, నన్ను, మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని,
కొంతమంది జడ్పీటీసీలని ఎంపీటీసీలని పిలిచి సమీక్షా సమావేశం పెట్టడం జరిగింది. సర్వే ఏజెన్సీలు కూడా జరిగే దాంతో నా అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆ రోజున మాకు ఇచ్చిన దశ నిర్దేశం ఏదైతే ఉందో, ఒక అభ్యర్థి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఓపెన్గా ఎవరు పోటీ పడవద్దు, కానీ ఒకవేళ మీ పేరు సర్వేల్లో బలంగా కానీ వినబడితే ఖచ్చితంగా అధిష్టానం పరిశీలనకు తీసుకుంటుంది. దాన్ని ప్రాతిపదికగా తీసుకోవడంతో పాటు మీకు దిశ నిర్దేశం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పడం జరిగింది. ఈలోగా మీరు తొందరపడద్దు అని చెప్పడం విజయసాయి రెడ్డి గారు కేటగారికల్గా చెప్పారు. దాన్ని తూచా తప్పకుండా నేను పాటించడం జరిగింది. అంటే ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు వెంకటగిరి గడ్డ మీద నాకు వేరే ఇతర పనులున్నా, నిజంగా నా బంధువుల్ని కలుసుకోవాల్సి ఉన్నా నేను కాలు పెట్టలేదు. ఎందుకంటే ఆస్పిరేషన్ ఉండడం ఎంత గొప్ప విషయం అయినప్పటికీ పార్టీ నిర్దేశించిన నిర్ణయాన్ని గౌరవిస్తూ వెంకటగిరి బరిలోకి అడుగు పెట్టలేదు. ఎంతోమంది అడిగారు, సార్ రండి, మీరు రావాలి, మీరు ఇక్కడ తిరగాలి, మాతో కలిసి రావాలి అని ఎంతోమంది ఫోన్ల ద్వారా. ఈ రోజున మీరు అన్నారు 6 మండలాలని. ఇప్పుడు ఒక విచిత్రమైన వాతావరణం. ఇది అమ్మవారి మాయ కాక మరొకటి కాదని నేను భావిస్తున్నాను. ఇది సాక్షాత్తు పోలేరమ్మ తల్లి మాయ ఏదైతే ఉందో, ఆమె ఆశీర్వచనం ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇది జరుగుతుందని నేను నమ్ముతున్నా సంపూర్ణంగా. ఎందుకంటే ఎక్కడ మీరు ఇంతవరకు చూసి ఉండరు, పాన్ ప్లేట్ లేకుండా, ఒక బ్యానర్ లేకుండా, ఒక ఫ్లెక్సీ లేకుండా ప్రతి ఇంటికి క్యాన్వాస్ జరిగిపోతుందంటే దాదాపు మండలానికి 200 నుంచి 600 మంది నా కోసం స్వచ్ఛందంగా తిరుగుతున్నారంటే ఇది ప్రజల నుంచి పుట్టిన అభిమానం కాక, అమ్మవారి ఆశీర్వాద బలం కాక మరి ఇంకోటిగా భావిస్తామా? నేను ₹1 పెట్టింది లేదు, 1 గంట కూడా వెంకటగిరిలో తిరిగింది లేదు. కానీ మరొక అంశం కూడా వస్తుంది తెర మీదకి. రవిచంద్రారెడ్డి గారి మీద రిపోర్ట్లు కూడా చాలా వైసీపీ తీసుకుంది. దాంట్లో కూడా చాలా బలంగా ఉన్నారు, చాలా ముందంజలో ఉన్నారు కూడా ఒక అంశం అయితే చర్చకు వస్తుంది. దాదాపు అనేక సర్వేలు జరుగుతున్నాయి. నేను ఇందాక మీకు చెప్పాను, ఈరోజు ఒక మనిషిని కోరుకుంటే బలంగా పార్టీ ప్రతినిధిగా కోరుకుంటున్నారు. ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ అత్యంత బలీయంగా వెంకటగిరిలో ఉంది. నా కోసం క్యాంపెయిన్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా స్వచ్ఛందంగా, చేతిలో పాన్ప్లేట్ లేకుండా, ఒక్క బ్యానర్, ఒక్క ఫ్లెక్సీ లేకుండా మనకు వచ్చేది రవిచంద్రారెడ్డి అభ్యర్థి అని క్యాన్వాస్ చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం కలిగింది. నన్ను రాత్రి పగలు ఫోన్ల ద్వారా లేపుతున్నారు, అన్న స్క్రోలింగ్ ఎప్పుడు వస్తుందా అని కాసుకున్నాం. ఒక్కొక్కరు అమ్మవారికి 101 టెంకాయలు మొక్కడం ఏంటో నాకు అర్థం కాదు. నేనేమన్నా వాళ్ళ కోసం ఏమన్నా చేశానా? లేదు. నా మాటలన్నీ టీవీ ద్వారా, మీడియా ద్వారా విన్న మాటలే. ఆ ఫోన్లో నన్ను ఎవరు పలకరించినా వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానమే తప్ప గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళతో కలిసి భుజం కలిపి నడిచిన చరిత్ర ఇంకా లేనే లేదు. కానీ ఇంతటి అభిమానం నేను కల్లో కూడా ఊహించలేదు. ఇది అమ్మవారి ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. అందుకే సర్వేల్లో రిఫ్లెక్ట్ అవుతున్న సమాచారం ప్రకారం నేను ఈరోజు మోర్ దాన్ 50% సర్వే రిజల్ట్స్లో ముందున్నానని అందరు చెప్తుంటే అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ నా ప్రమేయం లేకుండా అమ్మవారి నిర్దేశం ప్రకారం జనాలు పనిచేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి దాదాపు 7 జాబితాలు అయితే విడుదలైన తరుణంలో రవిచంద్రారెడ్డి గారి పేరుతో ఏ జాబితాలో రావచ్చు మీ పేరు? ఒక విషయం చెప్పనా, ఈ రోజుకి ఇంకా అక్కడ కాసేపు కురుగొండ రామకృష్ణ అని, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరుని కానీ అక్కడ చెప్తున్నారు. మధ్యలో మస్తాన్ యాదవ్ పేరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపాదించారు. కానీ మా అభ్యర్థిగా ఇప్పుడు వరకు ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారే ఇప్పటి వరకు అక్కడ దాదాపు అభ్యర్థి. కానీ జరుగుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలని అనుకోవద్దు. ఎందుకంటే పార్టీ పట్ల పూర్తి కరుడుగట్టిన నిబద్ధతతో వర్గం అని ఎలా అనుకుంటారు? వర్గం అని ఎలా అనుకుంటారు? నేను అసలు గ్రౌండ్ లోకి వెళ్తే కదా వర్గం. నేను ఎవరికన్నా వ్యతిరేకంగా నినాదం ఇస్తే కదా వర్గం. నేనేదన్నా 4 పాన్ప్లేట్లు నలుగురు పంచితే కదా వర్గం. నేనేదన్నా వాళ్ళకి స్వీట్లు హాట్లు పెట్టి, లేకపోతే ఇంకేదన్నా భోజనాలు పెట్టి, వాళ్ళ కోసం ఏదన్నా ఖర్చు పెట్టి జనాల్లో తిరిగితే కదా. పార్టీ నిర్దేశం ప్రకారం నేను ఆ రోజు అర్ధగంట సేపు వెంకటగిరిలో ఉన్న తర్వాత ఈ రోజు వరకు తిరిగి వెంకటగిరిలోకి ఎన్ని పనులున్నా పోలేదు పార్టీ నిర్దేశం కోసం అంటే ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని మనం ఏ విధంగా కాదనగలం? మీ పేరు అభ్యర్థం ఒకవేళ పార్టీ అధిష్టానం కనుక తీసుకొచ్చి మీ పేరు ప్రకటించిన తర్వాత
ఏంటి చూసుకుంటే దాదాపు చాలా తక్కువ రోజులు ఉన్నాయి ప్రచారానికి కానీ, లేకపోతే మీరు తిరగడానికి కానీ, ఎన్నికల క్యాంపెయిన్ చేసుకోవడానికి కానీ చాలా తక్కువ రోజులే ఉన్నాయి. ఎలా చేసుకోగలరు ఒకవేళ? చక్కటి ప్రశ్న అడిగారు. ఎవరికైనా నాయకత్వం ఏదైతే ఉంటుందో అది ప్రధానమైనది. మా పార్టీ అధినాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాడు. చేసిన సంక్షేమ పథకాలు, ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో చక్కగా ప్రజల్లోకి ఉంది. పార్టీకి అనుకూలత అత్యద్భుతంగా ఉంది. అట్ ద సేమ్ టైం అభ్యర్థిత్వం నాకు ఇస్తే ప్రచారం అనేది ఎలా చేసుకోవాలనే దానికి ప్రచారం కొత్తగా చేసేది ఉంది, ఆల్రెడీ జరిగిపోతుంది. ప్రతి మండలంలో జరుగుతుంది, ఇంటింటికి జరుగుతుంది, వీధి వీధిలో జరుగుతుంది, ప్రతి టీ స్టాల్ దగ్గర చర్చలో ఉంది, ప్రతి 4 రోడ్ల కూడల సెంటర్లో చర్చలో ఉంది. రోజు అనేక ఫోన్లు వస్తున్నాయంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. కొత్త పేర్లు వెంకటగిరి నుంచి ఏదైతే ఫోన్ కాల్ వస్తుందో ఆ ఫోన్ కాల్ నల్లా కూడా వెంకటగిరి అని నేను సేవ్ చేసుకుంటూ పోతున్న పేర్లు రోజుకు 60-70 కనీసం ఉన్నాయి. ఇన్ని ఫోన్ కాల్స్ కొత్త వ్యక్తుల నుంచి వస్తున్నాయంటే నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి రండి అని వాళ్ళు పిలుస్తున్నప్పుడు, పార్టీ నిర్ణయిస్తేనే కాలు పెడతా, పార్టీ నా అభ్యర్థిత్వాన్ని నిర్ణయిస్తే తప్ప, విజయసాయి రెడ్డి గారు చెప్పిన ఆదేశం ప్రకారం కొత్తగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా వచ్చి ఉన్నారు 10 నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాకి. అందరినీ పెద్దల్ని కలవడం జరుగుతుంది. అంటే మీకు ఏమన్నా పార్టీ నుంచి కానీ, ఇన్ఛార్జి నుంచి కానీ ఏమన్నా హామీలు ఏమైనా వచ్చినాయా? హామీలు అనేవి ఏమి ఉండవండి వైఎస్ఆర్సీపీలో. ఇఫ్ దే వాంట్ టు డెలివర్ దే విల్ డెలివర్, అదర్వైజ్ దే విల్ సే దట్ హోల్డ్ ఆన్, అంటే మీరు ఆగండి, మిమ్మల్ని వేరే విధంగా చూసుకుంటామని చెప్తారు. మా పార్టీలో ఉన్నది 2 మాటలు. ఖచ్చితంగా కూడా నాకు అది రాలే ఇది రాలే, కాబట్టి ఖచ్చితంగా కూడా ఏ రోజైతే నన్ను ఆశీర్వదించి గో అహెడ్ అని ఒక మాట అంటే, ప్రచారం ఎలా చేసుకోవాలో, ప్రచారం రాత్రి పగలు ఎలా చేయొచ్చో, ఈ రోజున్న మాధ్యమాలు ఏంటో, దాని స్పీడ్ ఏంటో, ప్రజల్లో కనెక్ట్ అయిన ఒక నాయకుడికి ఎంత సులువు అనేది నేను నిరూపించగలను. వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తూ ఉన్నారు, వై నాట్ 175 మా నినాదం. ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గాన్ని కూడా వదిలిపెట్టుకోము అని చెప్తున్న తరుణంలో వెంకటగిరిలో రవిచంద్రారెడ్డి గెలుపు గుర్రమేనా? 100% మంచి మాట అడిగారు. ఈ రోజున ఒక అభ్యర్థి ఇన్ఛార్జ్గా కానీ అభ్యర్థిగా కానీ ఉన్న వాళ్ళని ఎందుకు మారుస్తున్నారు? సర్వేల ప్రాతిపదికతో మారుస్తున్నారు. ఎవరికైనా నెగటివిటీ ఉంటే మారుస్తున్నారు, లేదా వాళ్ళ ఇంటి పేరు బలం ఎంత అని చూడడంలా, వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎన్ని 100 కోట్ల ఆస్తి పరులని చూడడం. ఎందుకు చూడడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలంగా ఉంది, పార్టీ అధినాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాడు. అక్కడున్న నెగటివిటీ అనే ఎక్స్ట్రా లగేజ్ నాకు వద్దంటున్నాడు ఆయన. అవును, మీ ఎక్స్ట్రా లగేజ్ నాకు వద్దురా బాబు, మీరు 0లో ఉన్న కొత్త అభ్యర్థినైనా నేను గెలిపించుకుంటా అన్న ధీమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనబరుస్తున్నారు. సో దట్ నాయకత్వం ఎవరి ఎక్స్ట్రా లగేజ్, మైనస్ లగేజ్ని మోయటానికి సిద్ధంగా లేదు. ఇది స్పష్టం, 100%. ఇకపోతే నాకు క్లీన్ ఇమేజ్ ఉంది, అది నేను చెప్పుకోవడం కాదు, ప్రజలు నమ్మే అవకాశం ఎందుకు ఉంటుందంటే, నేను గతంలో ఎక్కడ పదవుల్లో లేను, ఎటువంటి కేసుల్లో లేను, ఎటువంటి విషయాల్లో వివాదాల్లో లేను. ఖచ్చితంగా కూడా నాది ట్రాన్స్పరెంట్ పేజ్. అంటే సో దాంతోపాటు అంటే మీ ట్రాన్స్పరెన్సీ, నేను చెప్తున్న ప్రాతిపదిక, నాకు ఉన్న ఈ ట్రాన్స్పరెన్సీతో పాటు నేను ఏదైనా వ్యక్తీకరించాల్సిన అంశం ఉంటే, పార్టీ కార్యక్రమం ఉంటే, పార్టీ చేసిన పనులుంటే, మంచి పనులుంటే, వాటి గురించి గొప్పగా గంట చెప్పాల్సిందని 10 నిమిషాల్లో కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పగలననే నా సామర్థ్యం ఏదైతే ఉందో, భావ వ్యక్తీకరణ, ప్రజల్ని కన్విన్స్ చేయటం, వాళ్ళతో మమేకం అవడం, అతి సామాన్యుడితో కూడా వాళ్ళతో కలిసి నడవటం, వాళ్ళతో కలిసి ట్రావెల్ అవ్వడంలో ఇగో అనేది లేకుండా, ఆరగెన్స్ అనేది లేకుండా, ఏది కూడా అహంకారపూరిత ధోరణి లేకుండా, అతి సామాన్యుడిగా బతికిన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఐఎమ్ సన్ ఆఫ్ ఏ ఫార్మర్. ఐ స్టడీడ్ బీటెక్ సివిల్, వర్కులు చేసి ఉండొచ్చు, అవి చేసి ఉండొచ్చు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిండొచ్చు. కానీ ఒక సామాన్యుడిగా పశువులు మేపిన కుటుంబం నుంచి, రైతు వారి చట్టం నుంచి, పొలానికి వెళ్ళేటప్పుడు కర్రకి భోజనం కట్టి తండ్రికి తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఉన్న కష్ట నష్టాలు, సాధక బాధకాలు, చదువుకుంటే వచ్చే ప్రయోజనంతో పాటు ఒక సామాన్యుడి బతుకు, రైతు కూలీ బతుకు, రైతు బతుకు ఎలా ఉంటుందో తెలిసిన వాడిని, ప్రతి సమస్యకి పరిష్కారం చూపించడానికి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి మంచివాడైతే వచ్చే ప్రయోజనం ఏంటి, వాళ్ళ నెగటివ్ బిహేవియర్ ఉంటే వచ్చే ప్రయోజనం లేనితనం ఏంటి, పూర్తిగా చక్కగా ప్రజల్లో మమేకం కాగలిగిన వాడిని. 100% ప్రజల మనసులను గెలవటం నాకు చేతనైన విద్య. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో, ఆయన నాయకత్వం,
దానిలో ఉన్న గొప్పదనాన్ని గురించి ప్రజల్ని పూర్తిగా కన్విన్స్ చేసుకోవడంతో పాటు నేను ఒక కొత్త ఒరవడి తీసుకురావాలనుకుంటున్నాను వెంకటగిరిలో. ఒకవేళ నాకు కానీ అభ్యర్థిత్వం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వెంకటగిరి వైపు చూసేలా చేస్తా. రాజకీయ ప్రత్యర్థిని గురించి, ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అభ్యర్థికి పిలుపునిస్తా. ఒకరోజు మీ వ్యాన్ మీద నేను ప్రయాణం చేస్తా, ఒకరోజు మీరు నా వ్యాన్ మీద ప్రయాణం చేయండి. మీ పార్టీ సిద్ధాంతాలు మీకు ఎందుకు ఓటేయాలో మీరు చెప్పండి. మా పార్టీ సిద్ధాంతాలు మాకెందుకు ఓటేయాలో నేను చెప్తా. ఇది ఎప్పుడు జరగలేదు కాబట్టే ఇది కొత్త వరవడి అంటున్నా. ఆ డబ్బు అంతా మిగులుద్దాం. అది ఓట్లకి నోట్లు పంచొద్దు, మద్యం పంచొద్దు. మీ నాయకుడు ఘనత మీరు చెప్పండి, మీరు గతంలో చేసిన ఘనకీర్తి గురించి చెప్పండి. మీరు అధికారంలోకి వస్తే ఏం చేయగలరు, ఎందుకు మీకు ఓటేయాలో ప్రజలకు వివరించండి. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడమన్నా సై, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతా అన్నా సై. నేను ఈ వరవడి తీసుకొస్తా. ఎలక్షన్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరిని ఒక కొత్త వేదికగా రూపొందించాలన్న ఆలోచన అయితే నాకుంది. ఎందుకంటే ఇద్దరు ప్రత్యర్థులు రెండు రాజకీయ పార్టీల నుంచి తలపడ్డప్పుడు బోల్డ్ అంత డబ్బు వెదజల్లుతారు. దాన్ని తగ్గిద్దాం. రాజకీయ సమీకరణకి నాంది పలుకుతున్నట్టుగా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తున్నాం. కొత్త సమీకరణ కాదు కానీ కొత్త వరవడికి శ్రీకారం చుడదాం. దీనివల్ల ఏమవుద్దంటే సమయం ఆదా అవుతుంది. ఒకరినొకరు తిట్టుకోవద్దు, మనం ఒకరినొకరు దూషించుకోవడం మానేద్దాం. మీ పార్టీ అజెండా చెప్పండి, లేదా మీ కూటమి అజెండా చెప్పండి. మీ కూటమికి ఎందుకు ఓటేయాలో చెప్పండి. మీ కూటమి ఘనకీర్తి గతంలో ఏం చేశారో చెప్పండి. గతంలో మీరు ముగ్గురు కలిసి వచ్చిన కూటమిగా మీరు ఇచ్చిన మేనిఫెస్టో 609 హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పండి. మేము ఇచ్చిన 129 హామీల్లో 128 సంపూర్ణంగా, ఒక హామీ పాక్షికంగా ఎలా అమలు చేసామో చెప్తాం. దాంతోపాటు మేము ఇచ్చిన స్కీములు, ప్రజలకు నేరుగా చేర్చిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేసిన సేవ చెప్తాం. మీరు చేసిన జన్మ కమిటీల గురించి చెప్పండి. ఇది కదా కావాల్సింది. వైఎస్ఆర్సీపీలో 5 సంవత్సరాలు పూర్తయింది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక దశల్లో జిల్లాల ఇన్ఛార్జీలుగా, 4 జిల్లాల ఇన్ఛార్జీలుగా ఏఐసిసి నుంచి పనిచేసిన అనుభవం, ఆర్గనైజేషన్లో పూర్తిగా ట్రబుల్ షూటర్గా నేను పనిచేసిన లెక్క నాకు అనుభవాన్ని నేర్పించింది. రైతు సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం అంతా పర్యటించిన నేర్పరితనం నాలో ఉంది. ఖచ్చితంగా బాగా మాట్లాడతా అని మీరందరూ ఇచ్చిన కితాబు నా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఏ అంశాన్నైనా అద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్ళగలనని నాకు ఇచ్చిన కితాబు నా దగ్గర ఉంది. జనాలు నన్ను ఎందుకు నచ్చుతారంటే నేను చెప్పే విధానంలో ఏముంది తప్పు, ఇతను చెప్పేది నిజం కదా అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుంది. కాబట్టి నన్ను దగ్గరికి తీసుకుంటారనే నమ్మకం నాకుంది. దేవుడు దయ తెలిస్తే మీ ముందు ఎమ్మెల్యేగా ఉంటాను. ఓకే, ఇది రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నారు. త్వరలో ప్రకటించబోయే వైసీపీ మరో జాబితా 7 కానీ 8 కానీ 9 కానీ జాబితాల్లో ఖచ్చితంగా వెంకటగిరి నుంచి రవిచంద్రారెడ్డి గారి పేరు ఉంటుందని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు చేసుకోవాలి, ప్రత్యర్థులను ఏ విధంగా మరి ఓడించాలి అనే తంత్రం మా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మరి ఖచ్చితంగా రవిచంద్రారెడ్డి అభ్యర్థి అయితే మాత్రం వైనాట్ 175 అనే నినాదంలో వెంకటగిరిని కూడా మరి బహుమతిగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు.